తెలంగాణలో ఇటు విద్యార్థుల్లో, ఇటు మేధావుల్లో, ఇటు రాజకీయాల్లో కూడా, రాజకీయ నాయకుల్లో, ఇటు మినిస్టర్లు, సీఎం దాకా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి విషయం ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. గ్రూప్ 1 పోస్టులు ఒక్కొక్క పోస్టు 5 కోట్లకు అమ్ముకున్నారని చెప్పేసి విమర్శలు ఇటు బీజేపీ, అటు మిగతా బీఆర్ఎస్, ఇంకా చిన్న చితక పార్టీలు, చిన్న లీడర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయి నాయకుల వరకు దీని మీద మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మీద, మంత్రుల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాల్సిందే అని చెప్తున్నారు. ఇటు విద్యార్థుల్లో మాత్రం విపరీతమైన వ్యతిరేకతను వాళ్ళు వెళ్ళగక్కుతున్నారు. దీన్ని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, మా జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్తున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయన సాక్ష్యాలతో సహా నేను బయట పెడతా, ఎవడడ్డొస్తాడో చూస్తా అని ఘాటుగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా జరిగింది. రేపు ఏం జరగబోతుంది? ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేనే ఆయన సాక్ష్యాలతో సహా చూపిస్తా అమ్ముకున్నట్టు, ప్రతి ఒక్క మంత్రి, ఎమ్మెల్యేలు దీని మీద అమ్ముకున్నట్టు నేను చూపిస్తాను, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉందని చెప్పేసి ఆయన ఒక అడుగు ముందుకేసి విమర్శిస్తున్నారు.